రుణమాఫీ అమలుపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ లక్షలోపు రుణాలు మాఫీ అయ్యాయి. వరంగల్ జిల్లాలో రుణమాఫీపై రైతుల స్పందనను మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. కాంగ్రెస్ రైతులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ వరంగల్లో సభ పెట్టినప్పుడు ఇక్కడ 2022 మే 6న వరంగల్లో రైతు సంఘర్షణ సభ నిర్వహించారు. ఆ సందర్భంగా రుణమాఫీ చేస్తానంటూ హామీ ఇచ్చారు. రైతులతో ఆ రోజు మాట్లాడించారు. రాహుల్ గాంధీ వరంగల్ సభలో ఇచ్చినటువంటి హామీ మేరకే ఈ రోజు ప్రభుత్వం రుణమాఫీ చేస్తుంది. ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీకి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మొదటి దఫా ₹1,00,000 రుణమాఫీ చేయడం కోసం ఈ రోజు రైతులకు వాళ్ళకు సంబంధించిన రుణానికి సంబంధించినటువంటి అమౌంట్ అంతా వాళ్ళ ఖాతాల్లో పడుతుంది. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లాల నుంచి ఒక రైతుతో కూడా నేరుగా సీఎం మాట్లాడడం జరిగింది. సీఎం మాట్లాడిన రైతుతో మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. రుణమాఫీ జరిగిన నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు వచ్చాయి, ఏం జరిగాయి, సీఎం మాట్లాడిన నేపథ్యంలో ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు, సీఎం రుణమాఫీకి సంబంధించిన అంశం గురించి మీరు నేరుగా సీఎంతో మాట్లాడారు కదా, ఎట్లా ఉంది, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? సీఎంతో మాట్లాడమంటే చాలా ఆనందంగా ఉంది. నాకు ఒక జీవితంలో ఒక మంచి ఈ ప్రోగ్రాము మంచి అవకాశం ఇచ్చిళ్ళు. చాలా రైతులైతే చాలా 2 లక్షల రుణమాఫీ అంటే అది అసలు రైతులు ఒక విధంగా చాలా ఆనందపడుతున్నారు. వాళ్ళు చాలా బాగుంది, మంచి కార్యక్రమం. మీకు లాభం జరిగిందా లేదా? అసలు మీరు రైతు నాకు కూడా 50,000 రుణమాఫీ అయింది. దేశ చరిత్రలో ఇది ప్రధానమైన అంశము. ముఖ్యమంత్రి గారు చేయడం వల్ల రైతులు చాలా హర్షిస్తున్నారు. చాలా సంతోషము. ఇది దేశ చరిత్రలో నిలిచిపోతుంది ఒక మైలురాయిగా. కాబట్టి 2 లక్షల రుణమాఫీ అనేది చేయడము చాలా సంతోషం. ఇంకా ముందు కూడా చాలా చేయాలని కోరుచున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఫోటోకు పాలాభిషేకం చేయడంతో పాటు సొసైటీల దగ్గర పండగ వాతావరణంలో ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రుణమాఫీ అవుతున్న సందర్భంగా తమకు లాభం జరుగుతుంది. గతంలో చాలాసార్లు చాలా హామీలు ఇచ్చారు, కానీ ఎక్కడ కూడా రుణమాఫీ జరిగిన సంఘటన లేదు. దఫాల వారీగా రుణమాఫీ చేయడం వల్ల వడ్డీలకే ఆ రుణమాఫీ అంతా వెళ్లిపోయిన నేపథ్యం కల్పించింది. మళ్ళీ తర్వాత పెట్టుబడి పెట్టాలన్నా బ్యాంకర్స్ లోన్ ఇవ్వడానికి ఎవరు ముందు రాకపోవడం వల్ల నష్టం జరిగింది. దఫీలో 2 లక్షల రుణమాఫీ చేస్తున్న నేపథ్యంలో మాకు లాభం జరుగుతుందని చెప్తున్నారు. 3 విడతలుగా రుణమాఫీ చేస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొదటి దశలో ₹1,00,000 రుణమాఫీ చేస్తే రెండో దశలో 1,50,000కి, ఆ తర్వాత 2 లక్షల రుణమాఫీ తీసుకున్న రైతులందరూ కూడా రుణమాఫీ చేసేలాగా చర్యలు తీసుకోవడం వల్ల సుమారు 1,00,000 మంది రైతులకు లాభం జరగబోతుంది. రుణమాఫీ అమలుపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ లక్షలోపు రుణాలు మాఫీ అయ్యాయి. వరంగల్ జిల్లాలో రుణమాఫీపై రైతుల స్పందన ఏ విధంగా ఉందో మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అరుణ్. స్వాతి, 2022 మే 16న వరంగల్లో రాహుల్ గాంధీ సభ పెట్టారు. ఆ సభ సందర్భంగా ఇక్కడ రైతు సంఘర్షణ సభ నిర్వహించడం వల్ల ఇక్కడ నిర్వహించిన సభలో రాహుల్ గాంధీ స్వయంగా ప్రకటించారు, రుణమాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం మేము ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రస్తుతం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం రుణమాఫీ చేస్తుంది. 2 లక్షల రుణమాఫీకి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మొదటి దఫా 1 లక్ష లోపు రుణమాఫీ పొందిన వాళ్ళందరూ కూడా ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు వాళ్ళ ఖాతాల్లో జమ అవుతున్నాయి. మరొక 3-4 రోజుల్లోనే ₹150,000 సంబంధించినటువంటి రుణమాఫీ వాళ్ళ ఖాతాలో పడబోతుంది. ఆ తర్వాత మరొక వారం రోజుల్లో ఆగస్టు 15th లోపు మొత్తం 2 లక్షల రుణాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ రుణమాఫీ చేయడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఈ రోజు మొదటి దఫా 1,00,000 లోపు రుణమాఫీ చేస్తున్న సందర్భంగా సీఎం నేరుగా రైతు వేదిక దగ్గర సీఎం వాళ్ళతో కొంతమంది రైతులతో కూడా మమేకమయ్యారు. రుణమాఫీ గల కారణాలు, రుణమాఫీ చేస్తున్న నేపథ్యంలో ఎలా ఫీల్ అయ్యారు, ఉదయం నుంచి రుణమాఫీ జరుగుతుందన్న సమాచారం మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చాలా రైతులు సంతోషం వ్యక్తం చేసుకున్నారు, పండుగ చేసుకున్నారు. సీఎంతో పాటుగా రాహుల్ గాంధీ ఫ్లెక్సీలకి పాలాభిషేకం చేశారు. ఈ నేపథ్యంలో స్వయంగా మనం ప్రస్తుతం బొల్లికుంట ఇక్కడ ఉన్నటువంటి రైతు వేదిక దగ్గర ఉన్నాం. ఇక్కడే సీఎంతో నేరుగా ఒక రైతు కూడా మాట్లాడారు. రుణమాఫీ సందర్భంగా ఆయన చర్చించడం కూడా జరిగింది. ఇక్కడ బొల్లికుంట దగ్గర ఉన్నటువంటి రైతు వేదిక దగ్గర రైతులు ఏమనుకుంటారో, రుణమాఫీ చేసిన తీరుకు సంతోషం ఉందా, వాళ్ళ సంతోషాన్ని ఎలా వ్యక్తం చేస్తారనేది వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా ఫీల్ అవుతున్నారు? రుణమాఫీ అయింది, మీరు అనుకున్న తీరుగా ఉందా, సంతోషంగా ఉందా? ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ 2 లక్షల రుణమాఫీకి అన్ని రైతు వేదికల దగ్గర రైతులంతా సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఒకటేసారి రుణమాఫీ చేసి ఫస్ట్ సంతకమే రాజశేఖర రెడ్డి సంతకం పెట్టి ఒకటేసారి ఖతం చేసిండు. దాని తర్వాత
మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్లో 25,000 ఒకసారి, 50,000 ఒకసారి, 70,000 ఒకసారి చేసుట్లా ఆ రైతులది ఆ మాఫీ అయిన బాపతి మిత్తిలకే పోయింది తప్ప కానీ రైతులు అప్పు అయితే తెరలే. అది అదేవిధంగా ఈరోజు మళ్ళా రేవంత్ రెడ్డి 2 లక్షల వరకు రాహుల్ గాంధీ జోడయాత్రల హామీ ఇచ్చిండు. హామీల ప్రకారంగానే ఈరోజు మళ్ళా ఇప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి కాంగ్రెస్ పార్టీ పచ్చానే రైతులంతా ఎదురు చూసిండ్రు. అదేవిధంగా కేసీఆర్ కు బుద్ధి చెప్పిండ్రు. ఎట్లా అంటే, అరే కేసీఆర్ దొంగముండ కొడక నువ్వు చేసిన తప్పుడు రుణమాఫీలా మా మిత్రులకే సరిపోలేదురా, ఇక నువ్వు వస్తే మాకు ఇంకా కట్టవలసి వస్తారా ముండ కొడక అని రైతులు బుద్ధి చెప్పిళ్ళు. మొత్తం మహిళల కానించి మొదలు పెడితే, ఉద్యోగ సంఘాల కాంచి మొదలు పెడితే, ఆఫీసర్ల కాంచి మొదలు పెడితే కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని అందరు కోరుకున్నాడు తప్ప అంటే రుణమాఫీ వల్ల లాభం జరిగింది. రుణమాఫీ వల్ల చాలా లాభం జరిగింది రైతులు. ఎంత అంటే ఒకసారి కట్టుకుంటాడు, మళ్ళీ తీసుకుంటాడు, మళ్ళీ పెట్టుబడికి వీడు ఇచ్చే 25,000 ఒకసారి మాఫీ చేస్తే ఆ 25,000 మన మిత్రులకు సరిపోలే, బ్యాంకు వాళ్ళకు మిత్రులు సరిపోయినాయి పోయా నీ అప్పు అట్లే ఉంటుంది. మళ్ళీ అప్పియ్యరు, అప్పియకపోతే మళ్ళీ బయట సొమ్ములు పెట్టి తెచ్చుకున్నారు బాబు. సొమ్ములు కూడా ఇంతవరకు తీరలే. అదేవిధంగా ఇప్పుడు రైతులు బాగా ముందు వండి కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించిన తర్వాత ఈ రాహుల్ గాంధీ నాయకత్వంలో, రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇప్పుడు అందరూ రైతులంతా సంబరాలు జరుపుకుంటా. అదేవిధంగా 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ గవర్నమెంటే రావాలని రైతులు కూడా కోరుకుంటున్నారు. ఈరోజు రైతు పంట రుణమాఫీ 2024 ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికలలో రైతులందరూ కూడా అతి సంబరాలతో ఈరోజు ఉదయం నుంచి కూడా మొత్తము ముఖ్యమంత్రి గారి ఫోటో కానీ, రాహుల్ గాంధీ గారి ఫోటో కానీ పాలాభిషేకం చేసుకుంటూ అందరూ రైతు వేదికల దగ్గర, గ్రామాలలో రైతు వేదిక దగ్గర రాలి అనే రైతులు ఎవరైతున్నారో గ్రామాలలో సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీ అంటే దాదాపు 31,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో గత ముఖ్యమంత్రి గారు చేసిన 7 లక్షల కోట్ల అప్పు ఉండగా కూడా 31,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ కింద ఖాతాలు జమ చేయడం అనేది మామూలు ముచ్చట కాదు. ఈ రుణమాఫీ తోటి ఇవన్నీ కూడా అంటే మా దగ్గర కిలవరంగల్ సొసైటీకి సంబంధించిన బాబు 345 మందికి సుమారుగా ఇక్కడ మాఫీ వచ్చింది. 1,47,50,000 రూపాయలు దాదాపు మాకు రుణమాఫీ వచ్చింది. ఇవన్నీ కూడా మళ్ళీ మేము తిరిగి రైతులకు రుణాలు ఇవ్వడం చేత వారికి ఇప్పుడు ఈ సమయానికి పంటలు మళ్ళీ పండించుకోవడానికి చాలా దోహదపడతాయి. ఈ పంటలలో అంటే ప్రభుత్వం కూడా ఈసారి సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ కూడా ఇస్తానన్నది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో ప్రజాప్రభుత్వం, అందులో ప్రత్యేకంగా రైతు ప్రభుత్వం అని చెప్పి అనిపించుకున్నది మేమందరం. అంటే కొన్ని ప్రతిపక్షాలు సరే ఉన్నాయా లేవో తెలియదు ఇంకా, కానీ డిసెంబర్ 3వ తారీఖు నాడే మేము అనుకున్నాం మాకు 2 లక్షల రూపాయల రుణం మాఫీ అవుతుంది భయ అని చెప్పి. కానీ ఇవాళ కూడా కొంతమంది టీఆర్ఎస్ నాయకులకు ఇంకా అనుమానమే ఉంది అవుతుందా అని. కానీ ఇవాళ రుణమాఫీ అయింది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇటువంటి కలుబొల్లి మాటలు చెప్పకుండా ప్రజలను, రైతులను, మరి ముఖ్యంగా రైతులను ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళకు చెడు అభిప్రాయాలు వాళ్ళ మనసులలో చేయకుండా వాళ్ళను ప్రోత్సహించుకుంటూ, ప్రభుత్వాన్ని ప్రోత్సహించాలా, రైతులు కూడా ప్రోత్సహించుకుంటూ రుణమాఫీ వచ్చిన సందర్భంగా వాళ్ళు కూడా మాకు ధన్యవాదాలు చెప్పి రైతులకు సంబరాలు పంచుకోవాలని చెప్పి మనవి చేస్తున్నాం. సంతోషం ఎట్లా ఉంది? మీకు ఏమన్నా లాభం జరిగిందా? లాభం అంటే రైతుకు లాభం జరిగితే మాకు జరిగినట్టే లాభం అంతే. రైతు బాగుంటేనే అందరి దేశం బాగుంటది, రాష్ట్రం బాగుంటది. ఎంత బెనిఫిట్ అవుతుంది ఈరోజు అంటే వాస్తవంగా ఏంటంటే రాహుల్ గాంధీ పాదయాత్రల ఏదైతే చెప్పిండో రైతులకు అనేదాన్ని, ఈ రాహుల్ గాంధీని ఒప్పియడానికి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా అప్పుడు అధికారంలో లేకున్నా కూడా తెలంగాణ ప్రాంతంలో రైతులు ఎన్నో రకాలుగా అప్పులు తెచ్చుకొని ఉంటారు. వాళ్ళకు రుణమాఫీ చేయాలనే దాని మీద అప్పుడు చెప్పిన పరిస్థితులలో ఈ రుణమాఫీ అనే దాని మీద ప్రతిపక్షాలు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో విమర్శలు చేసింది. ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేకపోతారు. ఏకకాలంలో 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయడం అంటే మామూలు విషయం కాదు. 10 సంవత్సరాల కాలంలో 20,000 రూపాయలు, 1 లక్ష రూపాయలు ఉన్నాడు, ఇంకా లక్షలనే ఉన్నాడు, 50,000 ఉన్నాడు, 50,000లోనే ఉన్నాడు. ఆ అప్పులు తీరలే. ఈరోజు మన రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, మా మంత్రి కొండ సురేఖ మేడం గారు వీళ్ళందరూ చేయబట్టిగా, రాష్ట్ర మంత్రివర్గం అందరు చేయబట్టిగా ప్రతి ఒక్క రైతుల ఈరోజు సంతోషం కనబడతా ఉన్నాయి. మళ్ళా ఏదైతే డబ్బులు తీసుకున్నారో ఇప్పుడు రుణమాఫీ అయిందో మళ్ళీ 1 లక్ష రూపాయలు రుణం తీసుకుని వాళ్ళు మళ్ళీ మంచి పంటలు పండియడానికి రైతులకు ఒక మంచి అవకాశం ఇచ్చిండు. రైతులను నడివిర్చే ప్రభుత్వం అని చెప్పుకున్న ఏదైతే ఉన్నదో వాళ్ళకు గుణపాఠంగా ఈరోజు రేవంత్ రెడ్డి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. అందరు సంతోషంగా ఉన్నారు.
చూడొచ్చు చాలా మంది కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ రైతులకు రుణమాఫీ జరగడం వల్ల ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ జరగడం వల్ల లాభం జరుగుతుంది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రుణమాఫీ చేసింది, కానీ దఫాలుగా చేయడం వల్ల కేవలం ఇంట్రెస్ట్కే పోయింది. దాంతో రుణమాఫీ లబ్ధి పొందలేకపోయారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం వల్ల రైతులకి మరింత సాగు చేయడం కోసం రైతులు వ్యవసాయం చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి హామీని రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారు. అది సంతోషంగా ఉంది. ఏదైతే విమర్శిస్తున్నారో విపక్షాలకి వాళ్ళకి ఇది చెంపపెట్టుగా ఉంటుంది. ఇప్పటికైనా అర్థం చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతు ప్రోత్సాహాన్ని అభినందించాల్సిన అవసరం ఉంది. రైతులు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తున్నారు. స్వాతి.